హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అవ్వగానే జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ రాగి లడ్డు ఎవరైనా తీసుకోవచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర, బాలింతలు ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది. రాగుల్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి న్యూట్రిషన్స్ బాగా ఉంటుంది. సో జీడిపప్పుని ఇలా రోస్ట్ చేసుకున్నాక దీనిలో కొంచెం బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు నచ్చినవి, మీ దగ్గర ఏవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు అండ్ గుమ్మడి గింజలు అవి తీసుకున్నాను. ఇంకా కొంచెం డేట్స్ కూడా చిన్న చిన్నవి కట్ చేసి తీసుకున్నాను పీసెస్ అయితే. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఓట్స్ అనేవి తీసుకున్నానండి. ఒక 1/2 కప్ అయితే ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ని కూడా ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే ఆప్షనల్ అండి, నేనైతే యాడ్ చేసుకున్నాను ఓట్స్. మీ ఇష్టము, యాడ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు. ఇలా రోస్ట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అండ్ ఓట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్యాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక నేను ఇక్కడైతే రాగి పిండి 1 కప్ తీసుకున్నాను. ఇలా ఈ రాగి పిండిని కొంచెం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. కింద ఇట్లా ఉండలు వస్తుంది, అలా రాకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ పిండిని ఇలా రోస్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఒక ఎరోమా అనేది వస్తుంది, ఎరోమా స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మనం దీనిలోకి ఇంతకుముందు మనం డ్రై ఫ్రూట్స్, ఓట్స్ అనేవి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న వాటిని ఇప్పుడు మనం ఆ రాగి పిండి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఆ పౌడర్ అనేది దీనిలో మిక్స్ చేయాలి. ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ రాగి పిండిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకుంటే కింద ఉండలు కట్టేస్తుంది. అండ్ దీనిలోకి ఒక 1/2 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లంని కావాలంటే డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టాము కదా, దానిలోనే వేసేసి మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే బెల్లంని దీనిలోనే యాడ్ చేశాను. సో ఇలా బెల్లంని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఓట్స్ అయితే తీసుకున్నాను కదా, ఈ ఓట్స్ అనేది పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. సో దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది, అలానే ఐరన్ సప్లిమెంట్స్ అందుతుంది. అండ్ పిల్లల్లో డైజెషన్ ఇష్యూ అండ్ కాన్స్టిపేషన్సీ ఇష్యూ కూడా తగ్గుతుందండి. ఓట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో ఒక 1/2 బౌల్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మిశ్రమాన్ని అంతా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అలానే ఇంకా నెయ్యి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అండ్ ఓట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి లడ్డు అనేది క్రిస్పీగా ఉంటుందండి. కొంచెం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఇది మిశ్రమాన్ని అంతా ఇలా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతకుముందు ఫ్రై చేసినవి జీడిపప్పు అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను, అవి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం లడ్డూలాగా చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఇంకేస్ నెయ్యి కనుక సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వేడిగా ఉందని, కాలుతుందని చెప్పేసి హ్యాండ్కి కవర్ అయితే వేసుకొని చేస్తున్నాను. చూడండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా రాగి లడ్డూలు అనేది తయారైపోయింది.
మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి.